So students, previous year question students, 2019. So the number of sigma and pi bonds in pent2ene 4-ine is. The number of sigma bonds and pi bonds in pent2ene 4-ine is. So now this is very simple students. So first ఏం చేద్దామంటే స్టూడెంట్స్ ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని pent2ene 4-ine అనేటువంటిది రాయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఏంటి స్టూడెంట్స్ అది? pent2ene 4-ine. ఓకే, this is very simple students. ఫస్ట్ పెంట్ రాయండి. ఫస్ట్ ఏం రాయాలి స్టూడెంట్స్ ఇందులో? పెంట్, యూ రైట్ దట్. ఓకే, సో పెంట్ మీన్స్ 5 carbons. Pent means what? 5 carbons. ఓకే, ఫస్ట్ అన్నిటికీ నేను సింగిల్ బాండ్స్ రాస్తున్నా స్టూడెంట్స్. pent2ene 4-ine. సో ఫస్ట్ 2ene, ఇట్ మీన్స్ వాట్ స్టూడెంట్స్? 2ene మీన్స్ సెకండ్ పొజిషన్ లో డబల్ బాండ్ ఉంది. 2ene మీన్స్ వాట్? సెకండ్ పొజిషన్ లో డబల్ బాండ్ ఉంది. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద సెకండ్ పొజిషన్, డబల్ బాండ్ ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ స్టూడెంట్స్, ఫోర్త్ పొజిషన్ లో ఐన్ ఉంది, అంటే ట్రిపుల్ బాండ్ ఉంది. క్లియర్ స్టూడెంట్స్? దిస్ ఇస్ క్లియర్ స్టూడెంట్స్. సెకండ్ పొజిషన్ లో డబల్ బాండ్ ఉంది, అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, 4, 5. 1 2 3 4 5. Second position the double bond is present, and fourth position triple bond is present. Second position double bond is present, and fourth position triple bond is present. So ఇప్పుడు మనము హైడ్రోజన్స్ ఫిల్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఆల్రెడీ 1 బాండ్ ఉంది కాబట్టి ఇంకా 3 హైడ్రోజన్స్ నీడ్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? 3 హైడ్రోజన్స్. క్లియర్? నెక్స్ట్ స్టూడెంట్స్, 1 2 3. ఇక్కడ సెకండ్ కార్బన్ బాండ్స్ కౌంట్ చేయండి స్టూడెంట్స్. 1 2 3 అంటే ఇంకొక హైడ్రోజన్ నీడ్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ 1 2 3. సో 1 హైడ్రోజన్ నీడ్ స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, 1 2 3 4. సో ఇట్ మీన్స్ కార్బన్ వేలెన్సీ 4 కాబట్టి మనము 4 బాండ్స్ ఉన్నాయా లేవన్నా చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4. Now this is over students. Clear students? Now this is over. It means students ఇక్కడ చూడండి స్టూడెంట్స్, CH3 CH డబల్ బాండ్ CH C ట్రిపుల్ బాండ్ CH. ఇప్పుడు మనము క్వశ్చన్ ఏం అడుగుతున్నాం స్టూడెంట్స్ ఇక్కడ? ద నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ pent2ene 4-ine. ఇది pent2ene 4-ine. చూడండి ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ సెకండ్ పొజిషన్ లో డబల్ బాండ్ ఉంది. సో at second position the double bond is present, and next fourth position triple bond is present. మరి ఇప్పుడు సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ కౌంట్ చేయాలి స్టూడెంట్స్. సిగ్మా బాండ్స్ అంటే ఏంటి స్టూడెంట్స్? సింపుల్ గా సిగ్మా బాండ్స్ అంటే ఏంటి స్టూడెంట్స్? సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్. ఏంటి స్టూడెంట్స్? సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్. ఇప్పుడు కౌంట్ చేద్దాం స్టూడెంట్స్. సిగ్మా బాండ్స్ కౌంటింగ్ 1 2 3 4. ఓకే స్టూడెంట్స్? 1 2 3 4. Clear students? Next 5 6 5 6 7 8 9 10. That's it. అంటే this is the pi bond, this is the pi bond. Now these two are also pi bonds. Sorry, this is the pi bond, sigma and rational students. This is the pi bond. Okay, now this one, these two are 2 pi bonds.
ఇదొక పై బాండ్ స్టూడెంట్స్, ఇదొక పై బాండ్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ ఇది బాండ్ గా స్టూడెంట్స్, ఇక్కడ ఇది 1 స్టూడెంట్స్, 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కౌంట్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ క్లియర్ గా రాద్దామా స్టూడెంట్స్? మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ క్లియర్ గా రాస్తున్నా చూడండి స్టూడెంట్స్. CH3 CH డబల్ బాండ్ CH. క్లియర్? అండ్ నెక్స్ట్ C ట్రిపుల్ బాండ్ CH. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు కౌంట్ చేయండి స్టూడెంట్స్. క్లియర్ ఉందా? ఓకే, నేను నెంబర్స్ రాస్తున్నా స్టూడెంట్స్. ఇక్కడ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 సిగ్మా బాండ్స్. నెక్స్ట్ దిస్ వన్ 5 6 7, నెక్స్ట్ 8 9 10 సిగ్మా బాండ్స్. క్లియర్ స్టూడెంట్స్? 1 2 3 4 5 6 7 8 9 10. So now 10 sigma bonds. 10 sigma bonds. Clear students? Next students, pi bonds ఎన్ని మరి? pi bonds students ఇక్కడ 1. Now this is 1 pi bond. Next ఇవి రెండు స్టూడెంట్స్, ఇదొకటి ఇదొకటి. So now these 2. So it means 3 pi bonds. 3 pi bonds. Clear students? Oh students, 10 sigma bonds and 3 pi bonds. 10 sigma bonds and 3 pi bonds. Is it clear students? So students, the correct IUPAC name of the following compound is, the correct IUPAC name of the following compound is 2022 లో వచ్చింది స్టూడెంట్స్. క్వశ్చన్ చూడండి ఒకసారి. Now this is the structure. This is the structure. IUPAC name రాయమంటున్నాను స్టూడెంట్స్. It's very simple. Okay, so first రాద్దాం స్టూడెంట్స్. So now this is the bromine. Clear? Now this one is the OH. Now this one is the Cl. సో ఒక పని చేద్దాం స్టూడెంట్స్, ఫస్ట్ దీన్ని క్లియర్గా రాద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, కార్బన్, నెక్స్ట్ కార్బన్, and next what? Carbon, and next Cl. Clear students? And next carbon, and next carbon, and next Br. Clear students? So every corner, అంటే ప్రతి కార్నర్ దగ్గర ఓకే ఒక్కొక్క కార్బన్ రాయండి స్టూడెంట్స్. రాసినాం కదా స్టూడెంట్స్? క్లియర్? సో నౌ దిస్ ఈజ్ ద CH3. క్లియర్? CH3. ఇప్పుడు మనం వేలెన్సీ చూద్దాం స్టూడెంట్స్. కార్బన్ కంపల్సరీ 4 బాండ్స్ ఫామ్ చేయాలి స్టూడెంట్స్, బికాస్ కార్బన్ వేలెన్సీ ఇస్ 4. కార్బన్ వేలెన్సీ ఎంత స్టూడెంట్స్? 4. సో ఆల్రెడీ 1 బాండ్ ఇస్ ప్రెసెంట్, సో 3 హైడ్రోజన్స్. నెక్స్ట్ 1 2 3 CH CH CH, and next CH2 CH2. Clear students? Okay na students? సో పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ను మనం యాజ్ ఇట్ ఈజ్గా రాసినాం స్టూడెంట్స్. ఇప్పుడు IUPACలో మనం నెంబరింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ ఇటు నుండే రావాలి స్టూడెంట్స్, ఎందుకంటే బ్రోమిన్ అనేటువంటి సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది స్టూడెంట్స్. 1 నెంబరింగ్ రాస్తున్న స్టూడెంట్స్. 1 2 3 4 5 6. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? 1 2 3 4 5 6. సో ఇంకా క్లియర్గా రాద్దామంటే స్టూడెంట్స్ మనము డైరెక్ట్ స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి రాద్దాం. ఓకేనా స్టూడెంట్స్? స్ట్రైట్గా రాద్దాం.
CH3, CH, Cl, and next what? CH, CH3, clear? And next CH, OH, next CH2, CH2, Br, clear students? ఓకేనా స్టూడెంట్స్? క్లియర్గా రాసినాము స్టూడెంట్స్. ఇప్పుడు CH3 అంటే స్ట్రేట్గా రాసిన స్టూడెంట్స్, CH3, CH, CH, CH3, CHOH, CH2, CH2, Br, clear students? Now numbering 1, 2, 3, 4, 5, 6, clear? 1, 2, 3, 4, 5, 6. సో అంటే ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ పొజిషన్లో బ్రోమిన్ ఉంది స్టూడెంట్స్, ఫస్ట్ పొజిషన్లో బ్రోమిన్ ఉంది స్టూడెంట్స్. సో నౌ 1 bromo, 1 bromo, clear? 1 bromo. Next students, 1, 2, 3, 4, 5. At fifth position chlorine is present. At fifth position chlorine is present. 1 bromo, 5 chloro. Okay students, 5 chloro, simple. Next 4 methyl, 4 methyl. At fourth position methyl group is present. 4 methyl, clear students? 4 methyl. At third position all is present, alcohol is present. Third position alcohol is present, clear students? So total carbons ఎన్ని students ఇక్కడ 6 కాబట్టి hex సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, hexane. Next at third position alcohol is present, so it is called hexane 3-ol, hexane 3-ol, clear students? So 1 bromo, 5 chloro, 4 methyl, hexane 3-ol. సో ఏది ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్ ఇందులో? 1 bromo, 5 chloro, 4 methyl, hexane 3-ol. Simple, that's it, finish. Now this is the option. So second option is correct option. Second option is correct option. Okay na students? ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామా స్టూడెంట్స్? సో ద కరెక్ట్ IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈస్, ఫస్ట్ ఇదే స్ట్రక్చర్ను మనం యాజ్ ఇట్ ఈస్గా రాసాం స్టూడెంట్స్. దీన్ని మళ్ళీ మనము కార్బన్స్ అనేటువంటివి ఎవ్రీ కార్నర్ దగ్గర కార్బన్స్ రాసుకుంటూ రాసినాం స్టూడెంట్స్. అదేవిధంగా నెంబరింగ్ కూడా ఇచ్చినాం స్టూడెంట్స్. దీన్ని మనకు అర్థం కావడం కొరకు క్లియర్గా స్ట్రైట్గా రాసినాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, నెంబరింగ్ అనేటువంటిది ఇటు నుండి ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెంబరింగ్ అనేటువంటిది ఇటు నుండి ఇవ్వడం జరిగింది. ఎందుకు స్టూడెంట్స్? సో బ్రోమిన్ అనేటువంటి సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇటు నుండి రాయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్? కాబట్టి ఫస్ట్ 1 bromo అన్నాం స్టూడెంట్స్, 1 bromo. అండ్ నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, ఫిఫ్త్ పొజిషన్లో క్లోరిన్ ఉంది స్టూడెంట్స్ కాబట్టి 5 chloro, 5 chloro. ఫోర్త్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది స్టూడెంట్స్, ఫోర్త్ పొజిషన్లో మిథైల్ గ్రూప్. సో కాబట్టి 4 methyl. అండ్ థర్డ్ పొజిషన్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి, థర్డ్ పొజిషన్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి ఓల్ అంటాం స్టూడెంట్స్. సో ఓవరాల్ కార్బన్స్ 6 కాబట్టి హెక్సేన్ 3-ol, hexane 3-ol is the right answer students. Okay na students, clear? Okay na students, now this is over students. It's very simple students, 2022 లో వచ్చింది స్టూడెంట్స్. ఓకే నా స్టూడెంట్స్, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.